స్వదేశీ విధానాల ద్వారా వ్యవసాయ రంగంలో స్వయం సమృద్ధి సాధించడమే లక్ష్యమని, మన ఉత్పత్తులు ప్రపంచ దేశాలకు ఎగుమతి అయ్యే రోజులు దగ్గరలోనే ఉన్నాయని ఏపీ సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. భవిష్యత్తులో పాప్కార్న్ అనగానే ఏలూరు జిల్లా ముసునూరు ప్రాంతం గుర్తుకొచ్చేలా తీర్చిదిద్దుతామని పేర్కొన్నారు. రాయలసీమ హార్టికల్చర్ హబ్గా మార్చడంతో పాటు అనకాపల్లికి పోలవరం ఎడమ కాలువ ద్వారా సాగునీరు అందిస్తామని హామీ ఇచ్చారు. దేశంలో సమగ్ర నీటి భద్రత కోసం గోదావరి, కావేరీ నదుల అనుసంధానం జరగాల్సిన అవసరం ఉందని పునరుద్ఘాటించారు. ఉపరాష్ట్రపతి గారు అంటున్నారు, మంచి ఆలోచన. నేను కూడా మాట్లాడతాను రైల్వే మినిస్టర్తో. ఇక్కడ ఉత్పత్తి చేసిన పాప్కార్న్ని అదే సమయంలో అరకు కాఫీని ఎక్కడ రైల్వే స్టేషన్లు అన్నీ పెడితే ఆంధ్ర పాప్కార్న్, అరకు కాఫీ తాగే పరిస్థితి వస్తుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఎవరైతే చదువుకున్న వ్యక్తులు ఉన్నారో ఆలోచనలు మారాలి. ఉద్యోగం వల్లనే ఆదాయం వస్తుంది కాకుండా మీరే 10 మందికి ఉద్యోగాలు ఇచ్చే పరిస్థితి రావాలన్న అభిమతం. మీరు చేసే ప్రతి ఒక్క పనికి ఈ ప్రభుత్వం పూర్తిగా సహకరిస్తుంది. భవిష్యత్తు అంతా కూడా స్టార్టప్లు, ఇన్నోవేషన్, ఇంకో పక్కన పెద్ద ఎత్తున క్రియేటివిటీ అని చెప్పి తెలియజేసుకుంటూ అవన్నీ కలిపి స్ఫూర్తిని నింపినటువంటి పట్టాభిరామారావు గారిని, ఈ సంస్థ గోర్మే సంస్థని మనస్ఫూర్తిగా అభినందిస్తూ యువతకు పిలిపిస్తున్నాను. ఆంధ్ర అనగానే టెక్నాలజీలో ముందున్నాం. ఒకప్పుడు ఐటీ, ఇప్పుడు ఏఐ. ఆ పరిస్థితిలో ఉన్నప్పుడు మీరు వ్యవసాయ రంగాన్ని జోడించి ఫుడ్ ప్రాసెసింగ్కి వస్తే ఆకాశమే హద్దుగా ఎదిగే పరిస్థితి వస్తుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందుకే ఈ ప్రాజెక్ట్ని చూస్తే ఫార్వర్డ్ బ్యాక్వర్డ్ ఇంటిగ్రేషన్, పొలం నుంచి వినియోగదారుడి వరకు ట్రేసబిలిటీ పెట్టారు. ఎక్కడికక్కడ మూమెంట్ కూడా మానిటర్ చేసే పరిస్థితికి వచ్చారు. ఒకప్పుడు గోదావరి నీళ్లు సముద్రంలోకి పోయేటివి. 12 ఏళ్లకు మునుపు పట్టి సీమ ద్వారా గోదావరి నీళ్లు కృష్ణా డెల్టాకు తీసుకొస్తే ఈ సంవత్సరం ఎల్నినో ప్రాబ్లం ఉన్నా గోదావరి నీళ్ల వల్ల కొంతవరకు కృష్ణా రైతాంగాన్ని కాపాడామంటే అది ఈ ప్రభుత్వం యొక్క దూరదృష్టిని మరొకసారి మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నా. ఇప్పుడే